ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం కాషాయ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. పరీక్ష నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ పూర్తిగా ఫెయిల్ అయిందని దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ వైపు నుంచి సమాధానం రావటం లేకపోగా కేంద్ర మంత్రికి కేంద్రంలోని కొందరు పెద్దలు మద్దతుగా నిలుస్తున్నారని ప్రచారము సాగుతుంది. ఒకప్పుడు చిన్నపాటి ఆరోపణలకే కొందరు కేంద్ర మంత్రులను రాజీనామాలు చేయించిన కమలం పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ మూడ్లో ఉంది? నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నీట్ పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ మాత్రం కేంద్ర మంత్రికి మద్దతుగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే కేంద్ర మంత్రికి బీజేపీ పెద్దల మద్దతు వెనుక బలమైన రాజకీయ ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అందుకే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించకుండా కాపాడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది మే 3వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ముందే చలామణి అయిన గెస్ట్ పేపర్ అసలు పరీక్షా పేపర్తో చాలా వరకు మ్యాచ్ అవడంతో లీకేజీ నిజమేనని తేలింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం మే 12వ తేదీన నీట్ పరీక్షను అధికారికంగా రద్దు చేసింది. ఈ లీకేజీ వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. కొందరు కోచింగ్ సెంటర్ల యజమానులను, పరీక్షల నిర్వహణ ప్రక్రియతో సంబంధం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను సిబిఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఎన్టీఏ అంతర్గత లూప్ హోల్స్ వల్లే ఈ లీక్ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టారు. అటు ప్రతిపక్షాలు కూడా ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని కేంద్రంపై ఎంత ఒత్తిడి పెంచినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర మంత్రికి అండగా నిలుస్తుండడం చర్చనీయాంశమవుతోంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్కు మోదీ అండగా ఉండడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్లో బలమైన లీడర్గా ధర్మేంద్ర ప్రధాన్కు గుర్తింపు ఉంది. గతంలో బీజేపీ అనేక ఎన్నికల వ్యూహాల్లో ఆయన ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. ఎలాంటి హడావుడి లేకుండా తెర వెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్టగా పేరుంది. అటు విభేదాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలిగా చెబుతారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేశాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఒడిశాలో దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు ముగింపు పలకడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీ రోల్ పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. అటు ఆర్ఎస్ఎస్ పెద్దల ఒత్తిడి కూడా ఉండడంతో ఆయన్ను రాజీనామా చేయించడం లేదనే టాక్ వినిపిస్తోంది. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీహార్ ఎన్నికల్లోనూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ది కీలక పాత్ర. జేడీయూ, బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును సక్సెస్ చేశారు. ఆ తర్వాత సీఎం నితీష్ కుమార్ను సీఎం పదవిలో నుంచి దింపేసి బీజేపీ నేత సామ్రాట్ చౌదరిని సీఎం సీటులో కూర్చోబెట్టడంలో విజయం సాధించారు. అంతకుముందు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డైరెక్షన్లో కాషాయ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ఛార్జిగా కొనసాగారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ ఎన్నికల బాధ్యతను తన భుజాన వేసుకున్న ప్రధాన్ అక్కడ సీఎం మమతా బెనర్జీకి ఓటమని రుచి చూపించారు. ఇలా కాషాయ పార్టీకి అనేక విజయాలు సాధించి పెట్టిన ప్రధాన్ను వదులుకునేందుకు
కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించకపోవడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహాలే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయిస్తే ఇదే సంప్రదాయంగా మారిపోయి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు భయపడుతున్నారట. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సాల్ కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని बहुत व्यवस्थित तरीके से नीट की परीक्षा की రైలు जाएगी। ప్రమాదాలు आपके माध्यम से मैं सभी को లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రిని మార్చకపోయినా భవిష్యత్తులో మార్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.